2020లో జోడో యాత్ర చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే గల్వాన్ లోయలో ఘర్షణ జరుగుతున్న సమయంలో చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. దాని గురించి మన సైనికులు పోరాటం చేస్తే కనీసం మన భారత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మాట్లాడడం లేదు. ఆ భూభాగాన్ని అలాగే వదిలేశారు. అది ఢిల్లీ వైశాల్యం కంటే చాలా పెద్దది. ఇక్కడ మీడియా కూడా దాని గురించి మాట్లాడడం లేదంటూ నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. చాలా మంది పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 20 మంది సైనికులు చనిపోయారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ భూభాగం ఆక్రమణకు గురైందన్నారు కదా, ఏ లెక్కన ఆక్రమణకు గురైందంటూ సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. నిజమైన భారతీయుడు ఎవరు ఇలా మాట్లాడరు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు పార్లమెంట్లో దీని గురించి లేవనెత్తండి. మీరు పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నలు లేవనెత్తరంటూ రాహుల్ గాంధీకి అయితే సుప్రీంకోర్టు గట్టిగానే వాయించేసింది. దీని గురించి రాహుల్ తరపు నుంచి వాదిస్తున్నటువంటి లాయర్ అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ, మరి ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఎవరు దీని గురించి ప్రశ్నిస్తారు మైలార్ట్ అంటూ సుప్రీంకోర్టును ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మీరు మాట్లాడండి అయ్యా, మీరు వెళ్ళి మాట్లాడండి, పార్లమెంట్లో మాట్లాడండి, పనికిరని ఇందులో ఎందుకు మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు, సోషల్ మీడియాలో మాట్లాడతారు, దీనివల్ల ఏంటి ఉపయోగం? మీరు ఒక ప్రతిపక్ష నేత కదా మీ నాయకుడు, మీరు పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్లో దీని గురించి లేవనెత్తండి ప్రశ్నలు అంటూ ఆయన అయితే చెప్పాడు. అంతేకాకుండా నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తారు. నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు, ఆధారభూతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆ ప్రతిపక్ష నాయకుడికైనా లేదనుకుంటే యువతలో ఉన్నటువంటి అధికార పక్ష నాయకులకైనా విరుగుంటుంది. కానీ నిరాధార ఆధారాలు ఎన్ని చేస్తారు? పైగా ఒక దేశానికి సంబంధించినటువంటి విషయం, ఇలాంటిది ఆచితూచి మాట్లాడాలి. మీరు మాట్లాడాలనుకుంటే పార్లమెంట్లో లేవలెత్తండి. అప్పుడు అటు నుంచి ఇటు నుంచి రెండు వైపుల వాదనలు ఉంటాయి, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అంటూ అభిషేక్ సింఘ్కి కూడా గట్టిగా ఇచ్చేసింది సుప్రీంకోర్టు. అంటే నిజానికి అక్షయ్ చిన్ పోయినప్పుడు ఈ రాహుల్ గాంధీ మాట్లాడారు. అక్షయ్ చిన్ వదిలేశారు, పీఓకే వదిలేశారు, కాశ్మీర్లో 370 అమల్లో ఉంది. దీని గురించి మాట్లాడడం చేత కాదు. వీళ్ళ తాత ఒకవైపు బంగ్లాదేశ్ ఇచ్చాడు, ఒకవైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ ఇచ్చారు. వీళ్ళ తాత మొత్తం దేశాన్ని సంకనాకించేశారు. చివరికి హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా పాకిస్తాన్కి ఇచ్చేయాలని చూశారు. మరి దాని గురించి మాట్లాడి రాహుల్ ఇప్పుడు దేశంలో అందరూ గమనిస్తున్నారు అంటున్నాడు. కానీ అందరూ గమనిస్తున్న మాట వాస్తవమే, కానీ ప్రజలు ఏది గమనిస్తున్నారు? మీ దేశ ద్రోహం గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి అకృత్యాలు గమనించారు. మీ దేశ ద్రోహానికి సంబంధించినంత వరకు మూల్యం ఎంత చెల్లించుకున్నామో, ఇప్పటికీ ఎంత చెల్లించుకుంటున్నామో ఆ పీఓకే వల్ల కూడా గమనించారు. అంతేకాకుండా 370 రద్దు అవ్వడం వల్ల ఈ రోజు కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఈ రోజు మీకు ఆ మాత్రం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నరేంద్ర మోదీని 3వసారి అధికారంలో కూర్చోబెట్టారు. ఇలాగే వాగుతూ ఉంటే 4వసారి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకంటే మీలాంటి ప్రతిపక్ష నాయకుడే కావాలని కోరుకుంటున్నాం మేము. మీలాంటి వాళ్ళు కాకుండా సమర్థవంతమైనటువంటి వారు ఉంటే కొంచెం బీజేపీకి కష్టంగా ఉంటుంది. మీలాంటి వారు ఉంటే ఈ దేశానికి కొంచెం ఎంతో కొంత ఇంతవరకు దోచుకున్నారు. కాబట్టి ఇకనైనా మీలాంటి వారి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మరొక 2-3 సార్లు బీజేపీ వస్తే దేశంలో అన్ని సెట్ అయిపోతాయి.